సుదర్శన్ ఆయన కట్ చెప్పాక కూడా చేసిన సీన్ ఏది? ప్రతి సీను సార్, ఆ? ప్రతి సీను సార్ అని ఇంక చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు సార్. అవునా? ఇంక డైరెక్టర్ మధ్యలో మనం వెబ్ సిరీస్ గా తీసేదని మరి ఇంప్రవైజేషన్ ఇంప్రూవైజేషన్ ఉండేది. ఉన్నది చెప్పగలరు. ఉన్నది చెప్పకపోతేనే దానికి ఇచ్చిన పేరే ఇంప్రవైజ్. క్రియేటివిటీ బాగుంది, బాగా చెప్పారు సుదర్శన్ గారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లాడ్జికి సంబంధించిన సీన్లు. సార్ ఈ సీన్లు వేటితో పోల్చొచ్చు అంటారు? అంత హిలేరియస్గా ఉన్నాయి, కంటిన్యూస్. ఇది దేంతో పోల్చొచ్చండి? ఒక సినిమా అనిపించింది నాకు, వెంకీ ఆ ట్రైన్ ఎపిసోడ్ అని చూసారా? సార్ తాగేసి రవితేజ, అది బ్రహ్మానందం గారు, వేణుమాధవ్, అది ఎంత హిలేరియస్గా ఉందో అంత ఈక్వల్గా అంతే రేంజ్లో నాకు ఇది అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? అంటే ఇదైతే చాలా బాగా వచ్చింది సార్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అది ఇంకా మాస్టర్ పీస్ కదా సార్, దాంతో కంపేర్ చేస్తే కొంచెం టెన్షన్ వస్తుంది. అవునా? దాన్ని తగ్గించినట్టు అవుద్ది అంటారా? అలాగే సార్, దీన్ని పెంచినట్టు అవుద్దా? ఇది కూడా బాగుంది అంటే ఓకే సేఫ్ సార్. కరెక్ట్, ఇది కూడా అంత బాగుంది థ్యాంక్ యూ సార్. నాకైతే. థ్యాంక్ యూ సార్. సినిమాలో మీకు హిలేరియస్గా అనిపించిన సీన్ ఒకటి చెప్పండి. నాకైతే అంటే నాకు ఒకటి అనిపించింది. సార్ చెప్పండి, మీరు చెప్పండి. అదే సార్, ఫస్ట్ హాఫ్లో ఏంటి బిజినెస్ అని రివీల్ అయిన తర్వాత సుహాస్ నా దగ్గరకు వచ్చి ఒక మందు సీన్ ఒకటి ఉంటుంది సార్, అది థియేటర్లో బ్లాస్ట్ సార్. అవును సార్. ఎస్, నాకు అది చాలా బాగా అనిపించింది. ఏది చెప్తే అది కరెక్ట్గా ఆన్సర్ చెప్పేసి నువ్వు చదువుకోవచ్చు కదా, ఈ సినిమా ఫీల్డ్కి వచ్చాను. మరి అందరం ఒకే సినిమా చూసాం కాబట్టి వెంటనే చెప్పేయగలిగా. చాలా ఉన్నాయి, హిలేరియస్గా ఉన్న సీన్లు చాలా ఉన్నాయి. మీది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అమ్మ. అవును సార్. మీ తాతగారి గురించి ఎందుకు తెలుసుకోలేదు? అసలు అలా అనుకోలేదు సార్, ఆయన నా ఇన్స్పిరేషన్ అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఆయన తెలిసాక లోన్లీగా ఉన్నారు అని. తెలిసాక ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంది, అవును సార్. నాకు నచ్చింది. అవును సార్. ఇంటర్వ్యూ కదా అది. ఒకటే ఎక్స్ప్రెషన్ క్యారీ చేస్తారు సార్. అది చాలా బాగా నచ్చింది. ఆ వేషం నేను వేసి ఉంటే బాగుండు అనుకున్నాను, లేదు ఆయన వేస్తేనే బాగుంది. కానీ సినిమా ఎక్కడో తెలియకుండా మీ ఇన్స్పిరేషన్ ఏమో అనిపిస్తుంది సార్. ఆ డైరెక్టర్గా అదే కృష్ణ భగవాన్ ఇన్స్పిరేషన్ అని చెప్పి, అని ఇన్స్పిరేషన్ తప్ప వేషం ఇవ్వచ్చు కదా, అంటే బాగా ఆడాలి సినిమా అనుకుని ఉంటాడు. లేదు సార్, హీరో పేరే మీ పేరు పెట్టేది సార్, కృష్ణ భగవాన్. కృష్ణ భగవాన్. ఇప్పుడు కృష్ణ బలవంత్. బలవంత్ అంతే సార్, ఇక్కడ బలవంతు, అక్కడ భగవాన్. థియేటర్లో థియేటర్లో అదే బలవంత్. బాగుంది. ఎంతకాలం ఉన్నా నాకు అది కూడా నచ్చింది. నరేష్ గారు, ఈ మధ్య నరేష్ గారు చేస్తున్న క్యారెక్టర్లు అన్నీ, అంటే మంచి క్యారెక్టర్లు, ఆ మంచి క్యారెక్టర్లు ఇంకా ఆయన బాగా తన పెర్ఫార్మెన్స్ ఎలివేట్ చేస్తూ హిలేరియస్గా చేస్తున్నాడు, చాలా బాగున్నాయి. హీరోకి సుహాస్కి నరేష్ గారు చేస్తున్న వ్యాపారం తెలియకపోవడం, అది తెలియకుండా, అంటే ఆడియన్స్ తెలుసు, అది తెలియకుండా అండర్ కరెంట్గా దాన్ని నడపడం అనేది, అది కూడా డైరెక్టర్ తెలిసిన గొప్ప కామెడీ గ్రిప్ అని చెప్పాలి నా ఉద్దేశం. అవును సార్. మీరు చెప్పరు అలాగా? అవును సార్, డైరెక్టర్ చాలా టాలెంటెడ్ సార్. అలా రన్ చేయడం, దానివల్ల పని తీసుకొని రావడం అంతా ఫుల్ ఎంజాయ్ చేశాను సార్.